హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో ప్రతిరోజు ఒకే బ్రేక్‌ఫాస్ట్ తిని బోర్ కొడుతుందండి. చాలా ఈజీగా, టేస్టీగా బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రోజు పిల్లలైతే, పెద్దలు కూడా ఇడ్లీ, దోస తిని బోర్ కొడుతుందంటే ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. రుచి చాలా చాలా బావుంటదండి. కేవలం 10 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఎలాంటి పప్పులు, బియ్యం నానబెట్టకుండా, ఉదయం పూట హడావిడి లేకుండా, ఎలాంటి టిఫిన్‌కి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు నిమిషాల్లో చేసుకోవచ్చండి. నైట్ డిన్నర్‌లో కూడా చేసుకోవచ్చు. 1, 2తో అయితే అస్సలాగరు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో 4 కప్పుల మరమరాలు తీసుకున్నానండి. మరమరాలతో చాలా రకాల స్నాక్స్, బ్రేక్‌ఫాస్ట్ తిని ఉంటారు. కానీ ఒక్కసారి ఇలా నేను చెప్పేట విధంగా కొత్తగా ఇలా బ్రేక్‌ఫాస్ట్ చేసుకోండి. చాలా చాలా బావుంటదండి. స్నాక్‌గా కూడా చేసుకున్నా కూడా చాలా బావుంటది. టీ టైమ్ స్నాక్ కూడా సూపర్‌గా ఉంటదండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఇలా 4 కప్పుల బొరుగులు తీసుకున్న తర్వాత దీంట్లో మరమరాలు, బురుగులు అని కూడా చాలామంది చాలా పేర్లతో పిలుస్తారండి. ఇప్పుడు ఇలా మరమరాల్లో వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకోవాలండి. నానబెట్టుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసే అవసరం ఉండదండి. ఇప్పుడు ఈ బౌల్‌ని పక్కకు పెట్టేసి మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు సూజీ తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం మరమరాలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు తీసుకోవాలి. అంటే 4 కప్పుల మరమరాలకి 1 కప్పు సూజీ తీసుకోవాలి. అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా పెరుగు తీసుకోవాలండి. పుల్లటి పెరుగు తీసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుందండి. ఒకవేళ లేని వాళ్ళు ఏం వేయాలో నేను తర్వాత చెప్తానండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు పెట్టుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా 5 నిమిషాలు నానబెట్టుకుంటే సూజీ బాగా నానుతుందండి. చూడండి ఇలా కాస్త మిశ్రమం గట్టిగా అయిపోతుంది. మరమరాలు కూడా బాగా నానాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా అయితే మరమరాల్ని వేసుకోవాలి. తర్వాత సూజీ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ పల్చగా చేసుకోవద్దు. బ్యాటర్ని చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మరమరాలు వేసుకున్న తర్వాత సూజీ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బ్యాటర్ పల్చగా అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి కాస్త కష్టం అనిపిస్తుందండి. అప్పుడు కూడా ఏం చేయాలో నేను చెప్తాను. బ్యాటర్ పల్చగా అయితే కూడా ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత మెత్తగా ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో అన్ని వెజిటేబుల్స్ వేసుకుందామండి. ఇష్టం లేని వాళ్ళైతే ఇలా చేసుకొని తినండి. కష్టం లేకుండా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు పావు కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఒక క్యారెట్ని ఇలా తురుము వేసుకున్నానండి. సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటోని ఇలా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ఒక 2 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. చిన్నపిల్లలకు చేసే వాళ్ళైతే ఇలా మనం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. క్యాప్సికమ్, బీన్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఒకవేళ మీరు దీంట్లో పెరుగు పుల్లగా లేకపోతే దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసాన్ని వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ దీంట్లో హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుంటున్నాను. ఒకవేళ బ్యాటర్ పల్చగా అయితే మీరు దీంట్లో బియ్యపు పిండి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయినా కలుపుకోవచ్చండి. గరం మసాలా హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ అనేది ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి దీంట్లో పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి. నేనైతే హాఫ్ టీ స్పూన్ దాకా దీనిపైన నిమ్మరసాన్ని వేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు పుల్లటి పెరుగు లేని వాళ్ళు 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం వేసుకోవాలి. అప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా నిమ్మరసాన్ని మనం పిండుకొని వేసుకోవడం వల్ల బ్రేక్ఫాస్ట్కి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఒకవేళ మీకు బ్యాటర్ ఎక్కువ పల్చగా అయ్యేదంటే మీరు దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి వేసుకొనైనా మిక్స్ చేసుకోవచ్చండి.
ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి, అన్ని వెజిటేబుల్స్ అన్నీ బాగా కలుపుకోవాలండి. పిండి కూడా ఫ్లఫీగా అయిపోతుంది. ఇప్పుడు మనకు బ్రేక్ఫాస్ట్కి పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇలా 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని ఇలా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు మనము చిన్న చిన్న దోశల్లాగా వేసుకోవాలండి. మీరు కావాలంటే సెట్ దోశలైనా పెద్దగైనా వేసుకోవచ్చు. పిల్లలకు ఇలా ఇష్టంగా ఉంటుందని నేను ఇలా చిన్న చిన్నగా వేసుకుంటున్నానండి. ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ప్యాన్లో 3 వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని పైన హోల్స్ అయితే చాలా బాగా వస్తాయండి. ఈ బ్రేక్ఫాస్ట్ అయితే సాఫ్ట్గా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అప్పటి వరకు లోపల వరకు వేగుతాయి. చూడండి పైన ఇలా హోల్స్ వచ్చినాయంటే చాలా మంచిగా వచ్చినట్టండి. బ్రేక్ఫాస్ట్ అయితే ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. మనకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవడం వల్ల మంచిగా ఉడికి సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయండి. ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. మంచిగా 2 వైపులా చక్కగా కాల్చుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసుకోగలరండి ఈ బ్రేక్ఫాస్ట్, అంత ఈజీ రెసిపీ. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా 1 బై 1 మనము చిన్న చిన్న దోశలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా సాఫ్ట్గా ఉంటాయని, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి, అంత సాఫ్ట్ స్పాంజీగా ఉంటాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి 1 బై 1 ఇలా చేసుకొని. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 ఇలా చిన్న చిన్న దోశల్లా వేసుకోవాలండి. చాలా తక్కువ ఆయిల్లో ఇలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ని చేసుకోవచ్చండి. ఇలా 2 వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. రోజు తినే బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టి ఇదే వారంలో ఒక్కసారి అయితే కంపల్సరీ చేయమంటారు, అంత బాగుంటాయి. చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయండి, అంత మృదుగా ఉంటాయండి. ఎలాంటి చట్నీ లేకపోయినా ఒట్టిగా తిన్నా కూడా అంత బాగుంటాయి. ఇక్కడ మీకు తుంచుతూనే తెలుస్తున్నాయి ఎంత మృదుగా వచ్చినాయో. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.